కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. అవకాశం ఇచ్చినట్టు సార్ గారికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన మహాఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్మరించుకునే భాగ్యాన్ని, మీ వాక్యాన్ని నేర్చుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తుతి స్తోత్రములు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా తండ్రి, ఇప్పుడైతే మీ వాక్యాన్ని బోధించుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ తండ్రి ప్రభువ వినిచినటువంటి ఈ వాక్యాన్ని మా హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వారలారా, ఎవరికీ లేని ధన్యత దేవుడు మనకిచ్చినందుకు ఎంతగానో కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే లోకంలోన ఎవరికీ లేని ధన్యత ఏమిటంటే ఆయన మందిరానికి చేరి ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం అంతా వచ్చాం కదా. అందును బట్టి ఆయనకి నిరంతరము కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఇది లోకస్తుల్లో ఎవరికి లేదు. మనం నిజదేవుని ఎరిగి ఆయన ఆరాధించడానికి, ఆయన స్మరించుకోవడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చాం కదా. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వేరే సంఘాలు అయితే ఎప్పుడో ఒకసారి పెడతారు, కానీ ఇక్కడ డైలీ పెడతారంట. అందును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ప్రియమైన వారలారా, ఈరోజు కొన్ని దేవుని యొక్క వాక్యాలు నేర్చుకుందామండి. దేవుడు తన గ్రంథమందు ఏం రాయించాడు అని ఆలోచిస్తే ముఖ్యంగా ఇంకా కొన్ని విషయాలు ఏమిటంటే, మనం ఇక్కడ దేవుని మందిరానికి వస్తున్నామంటే ఊరకనే రావట్లేదు. అవునా కదా? ఊరకనే రావట్లేదు. ఇక్కడ ఏదో వాక్యం నేర్చుకోవడానికి, నా ఆత్మను బలపరిచేది వాక్యం అని ఎరిగి ఆ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మనమైతే ఊరకనే రాలే. ఊరకనే వచ్చామంటే మనకి అవగాహన లేదని అర్థం. ఊరకనేది ఎవ్వరు రారు. ఊరకనే ఎవ్వరు రారు. మీరు ఊరకనే కర్నూలుకి వెళ్తారా? అసలుకి వెళ్ళరు. ఊరకనే అందరికి వెళ్తారా? అసలుకి వెళ్ళరు. ఏదో ఒక రీజన్తోనే ఏ గ్రామానికైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళి అక్కడ పని చూసుకొని వస్తారు. మీరు ఇంటి దగ్గర నుంచి ఈ చర్చిలోకి ఎందుకు వస్తారంటే వాక్యాన్ని నేర్చుకోవడానికి నేను వెళ్తున్నాను అని చెప్పాలి. మనమంతా ఆయన ఆరాధించడానికి వెళ్తున్నానని మనం నోటి ద్వారా తప్పకుండా చెప్పాలి. అలా చెప్పినప్పుడే మీరు వచ్చిన దానికి ప్రతిఫలం ఉంటుంది. మీరు చెప్పట్లేదంటే మీరు కొంచెం అవగాహన లోపంతో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు దేవుడు తన గ్రంథంలో ఏమేమి సెలవిచ్చాడో నేర్చుకుందాం. అంతకంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు, జిల్లాకి పెద్ద ఎవరు చెప్పండి? మన గ్రామానికైతే పెద్ద దిక్కు ఎవరంటే గ్రామ సర్పంచ్ అంటాం. అవునా కదా? అట్లా జిల్లాకి ఎవరు పెద్ద చెప్పండి? కలెక్టర్. జిల్లా కలెక్టర్ ప్రతి గ్రామాన్ని చూసుకుంటాడు, ప్రతి మండలాన్ని చూసుకుంటాడు, ఆయా గ్రామాల్లో ఏవేవి ఉన్నవని ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు కలెక్టర్ జాబ్ అనేది ఒక మనిషి ఉండాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి? చాలా కష్టపడాలి. బాగా చదువుకున్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఒక కలెక్టర్ జాబు, IAS జాబు ఒకరు కొట్టాలంటే ఎంత కష్టపడాలంటే చాలా కష్టపడాలి. నిద్రను మానుకునాలి, చదువుతూనే ఉండాలి. ఈ టేబుల్ నిండా బుక్లే ఉంటాయి. అన్ని బుక్కులు చదివి IAS జాబ్ కొట్టాలంట. అలా నేను IAS జాబ్ అనేది మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పినానంటే ఇది మనకి సమాజంలో జరుగుతుంది, చూస్తున్నాం కాబట్టి. అలా కొన్ని సంవత్సరాల క్రితం మన అందరి రక్షకుడైనటువంటి యేసుప్రభు వారు ఏం చెప్పారంటే ఆయన ప్రసంగం చేస్తూ ఒక వాక్యాన్ని నేర్పించాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం చేయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుగు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరేనట. అంటే రెండు దారులు ఉన్నాయంట. రెండు దారులు ఏంటంటే ఒకటి నాశనానికి వెళ్ళేది, ఇంకోటి జీవానికి వెళ్ళేది. నాశనానికి వెళ్ళేది ఏమో విపరీతంగా వెళ్ళిపోతున్నారంట. జీవానికి వెళ్ళేవారు కొంతమందేనట. నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయి అందరికీ?
అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నారు. ఏమని బోధ చేస్తున్నారు అంటే 2 ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలు ఏంటంటే నాశనానికి పోయే ద్వారం అంట, ఇంకోటి ఏమంట జీవానికి పోయే ద్వారం అంట. ఇప్పుడు నాశనానికి పోయే ద్వారంలో మాత్రం చాలా మంది వెళ్తున్నారంట. ఆ దారి అందులో వచ్చేసి పొడవులోను, వెడల్పులోను, ఎత్తులోను ప్రతి దాంట్లో విశాలంగా ఉందంట. జీవానికి పోయే ద్వారం అయితే మాత్రం చాలా సంకుచితమైందంట. చాలా సంకుచితమైన అంటే చాలా చిన్నదిగా ఉందంట. దాన్ని జీవం అనే మార్గము కనుక్కునేది కూడా కొంతమందేనంట, అందరు కాదంట. కొంతమంది ఆ జీవానికి వెళ్ళే మార్గాన్ని కనుక్కుంటారంట. నేను చెప్పే విషయాలు అందరికీ అర్థమవుతున్నాయా? నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయి కదా? అర్థమవుతుంది. అంటే జీవానికి వెళ్ళే మార్గము చాలా సంకుచితమైనది. ఆ సంకుచితమైన మార్గంలో ప్రవేశించి వారు అందరు కాదు. ఆ సంకుచితమైనటువంటి జీవం అనే మార్గంలోన ప్రవేశించి వారు అందరు కాదు, కొందరేనంట. కొందరేనంట, చాలా తక్కువ మంది కనుకుంటారు. భూమి మీద కొన్ని కోట్ల మనుషులున్న ఆ జీవానికి పోయే మార్గం కనుక్కునే వాళ్ళు మాత్రం చాలా కొద్ది మందేనంట. 850 కోట్ల మంది అనుకో, దానిలో కనుగొని వారు 1,00,00,000 మంది. కొద్ది వాళ్ళంటే చాలా తక్కువ అని అర్థం. మన ప్రపంచ జనాభా 850 కోట్ల మంది అనుకోండి, సపోజ్ అనుకుంటే దానికి కనుగొనే వారు ఎంతమంది అంటే 1,00,00,000 మంది అనుకున్నలా. 850 కోట్లు ఎక్కడ, 1,00,00,000 మంది ఎక్కడ చెప్పండి? అంటే నాశనానికి పోయే మార్గము ఉందంట, జీవానికి పోయే మార్గం ఉందంట. అసలుకి ఈ జీవం అనే మార్గంలోకి మనం వెళ్ళాలంటే ఆ ఇరుకు ద్వారములో ప్రవేశించాలంటే, ఇరుకు ద్వారం అని చెప్పాడు కదా యేసుప్రభు వారు, ఇరుకు ద్వారం ఉంది కదా, ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే ఒక మనిషి ఏం చేయాలి అని ఆలోచిస్తే మరలా ఇదే వాక్యము ఎక్కడుంటదంటే లూకాసు వార్తలో ఉంటుంది. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనం. 13వ అధ్యాయము 23వ వచనమును చూడండి. అక్కడ చెప్తున్నాడు యేసుప్రభు వారు, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అంటే రక్షింపబడేవారు, ఇదిగో జీవం అనే మార్గాన్ని కనుగొనువారు కొద్ది మందేనా అని పలుకుతూ 23వ వాక్యం చదువుతున్నా. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడుగా, ఆయన వారిని చూచి ఏం చెప్తున్నాడో చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఆ సంకుచితమైన మార్గం ఉంది కదా, ఇరుకు ఉంది కదా, ఆ ఇరుకులోకి ప్రవేశించాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? పోరాడాలి. ఇరుకు ద్వారం ఉంది, ఆ ఇరుకు ద్వారంలోకి మీరు వెళ్ళాలంటే పోరాడాలి. ఒకసారి మళ్ళీ ఆ వచనం చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలంట. పోరాడాలంట. పోరాడితేనే ఆ ద్వారాన్ని, ఆ జీవాన్ని కనుక్కుంటామంట. పోరాడితేనే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఆ జీవం అనే ఆ మార్గంలోకి వెళ్తాం అనమాట. పోరాడుకుంటే వస్తుందా? పోరాడుకుంటే వస్తుందా? యేసుప్రభు వారు ఏమో ఏం చెప్పాడు, అనేక మంది ప్రజల ఎదుట మీరు ఇరుకు ద్వారంలోన ప్రవేశించాలి, అలా ప్రవేశిస్తేనే మీరు నిత్య జీవానికి వెళ్తారు, అలా వెళ్ళకుంటే, అలా పోరాడుకుంటే మీరు వెళ్ళలేరు అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను ఎవరైతే గ్రహిస్తున్నారో వాళ్ళందరూ మనసులో ఏం పెట్టుకోవాలి తెలుసా? ఇరుకు ద్వారంలోనే మేము ప్రవేశించాలి అని, ఇరుకు ద్వారంలోనే మేము ప్రవేశించి అక్కడ పోరాడి ఆ జీవం అనే మార్గాన్ని సాధించాలి. పోరాడే వాళ్ళే కదా సాధించేది, పోరాడే వాళ్ళే కదా సాధించేది. ఐఏఎస్ అని జాబ్ ముందు చెప్పినా కదా, ఐఏఎస్ జాబ్ ఏదో బండి నిండా బుక్కులు పెట్టుకొని వాటితో పోరాడతాడు. నాలెడ్జ్ అంతా మనసులో మైండ్లో పెట్టుకొని దాంతో కసితో సాధించాలి. కసితో ఏం చేస్తాడు? దాన్ని ఎట్టయినా కొట్టాలి ఐఏఎస్ అని జాబ్ అని చాలా పోరాడతాడు, కష్టపడతాడు, వాకింగ్ వెళ్తాడు, పొద్దున్నే లేస్తాడు, ఎన్నెన్నో శ్రమ పడి ఆ ఐఏఎస్ జాబ్ కొట్టడానికి విపరీతమైన శ్రమ అనుభవిస్తాడు ఒక వ్యక్తి.
అలాగే జీవాన్ని కనుగొనే మార్గం కూడా ఊరకనే రాదది. ఇదిగో ఆ నాశనానికి వెళ్ళే దారి అయితే విపరీతంగా సంతోషం ఉంది, సుఖాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ జీవం అనే మార్గము ఇరుకు అయింది, సంకుచితమై ఉంది. మీరు ఆ దాన్ని కనుక్కోవాలంటే, మీరు దానిలో ప్రవేశించాలంటే ఒకటే మార్గం, మీరు తప్పకుండా పోరాడాలి. తప్పకుండా ఏం చేయాలి చెప్పండి? పోరాడాలి. నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయా? నేను ఏం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. ఏమని ప్రసంగం చేస్తున్నాడంటే, మీరు ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని చెప్పాడు. ఇరుకు ద్వారం ప్రవేశిస్తేనే మీరు జీవం అనే మార్గంలో వెళ్తున్నట్టు అర్థం. అసలు ఇరుగు ద్వారంలో ప్రవేశించాలంటే, జీవాన్ని కనుగోవాలంటే మనం ఏం చేయాలంటే ఆ ద్వారంలో పోరాడాలంట, కష్టపడాలంట. పోరాటం అంటే అందరికి తెలుసు కదా, చాలా కష్టపడాలి. మనం తినడానికి పొద్దున్నే లేచి పొలానికి వెళ్ళి, ఇదిగో బతుకు అనే ఊగిసలాటలో ఈ మనిషి తినడానికి బ్రతకడానికి చేసే పోరాటం కదా. ఆ పోరాటం కన్నా జీవం అనే మార్గంలో పోరాటం ఇంకా కష్టం, ఇంకా కష్టం. దానిలో పోరాడితేనే మీకు ఏమొస్తుంది చెప్పండి? జీవం వస్తుంది. నేను చెప్పే విషయాలు అందరికి అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? అర్థమైతే చాలా మంచిది. అసలుకి ఇరుకు ద్వారంలో ఎలాంటి పోరాటాలు ఉంటాయి? నేను ఫస్ట్ చెప్పిన, అసలు ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? పోరాడాలని చెప్పిన. అసలు ఇరుకు ద్వారములో ఎలాంటి పోరాటం ఉంటుంది రెండో విషయం నేర్చుకుందాం. నేను మొదటిగా డెఫినేషన్ చెప్పిన, ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? పోరాడాలి. అసలుకి ఈ ఇరుకు ద్వారంలో ఎలాంటి పోరాటం ఉంటుందంటే, ఇదిగో ఇది రెండో విషయం నేర్పిస్తే ఈ రెండో విషయం నేర్చుకొని మనం ముగించుకుందాం. అసలుకి ఇరుకు ద్వారములో ఎలాంటి పోరాటం ఉంటుందంటే, ఈ పోరాటం గురించి పౌలు గారు తన పత్రికలో చాలా రాశాడు. చాలా రాసిన దాంట్లో ఒక్కటి మాత్రం నేర్చుకుందాం ఈరోజు. చాలా రాశాడు. అసలు పోరాటం అనేది ఎలా ఉంటుందంటే, చాలా విషయాలు అనేక సంఘాలుగా రాశాడు. ఆ రాసిన విషయాలలో కొన్ని నేర్చుకుందామండి, కొన్ని నేర్చుకుందాము. ఒకసారి అపోస్తులైనటువంటి పౌలు గారు తన కుమారుడైనటువంటి తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 2వ తిమోతి పత్రిక, ఇదిగో నేను ఏ పోరాటం పోరాడానంట? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అని ఒక మహాభక్తుడు మనందరికి మాదిరిగా ఉన్నటువంటి పౌలు గారు చెప్తున్నారు. అంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే మంచి పోరాటం పోరాడాలంట. అసలు ఎలాంటి పోరాటం ఉంటుందంటే మంచి పోరాటం ఉంటుందంట. నేను మొదటి విషయం చెప్పిన కదా, ఆ విషయం ఏంటంటే మంచి పోరాటం పోరాడాలి. ఎవరు పోరాడాలి? మనము పోరాడాలి. అసలుకి ఓ పౌలు, ఓ భక్తుడా, ఇదిగో నువ్వు నిత్య జీవానికి వెళ్ళావు కదా, నా కొరకు నీతి కిరీటం జీవ కిరీటం ఉంచబడింది నీవే సెలవిచ్చావు కదా. అసలుకి మంచి పోరాటం అంటే ఎలా ఉంటుంది ఒకసారి నీ మాటల్లో చెప్పు బాబు అని మన పౌలు గారిని అడిగిమనుకో, ఆయన బహు చక్కగా సెలవిస్తాడు. బహు చక్కగా నేను ఎలాంటి మంచి పోరాటం పోరాడానంటే, ఆ జీవం అనే ఇరుకు అనే ఆ ద్వారములు ఎలా ప్రవేశించానంటే, ఒక్కసారి నన్ను అడిగితే నేను సూపర్గా చెప్తాను, అద్భుతంగా చెప్తా ఎలా పోరాడాలంటే. ఒకసారి వాక్యం చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ వచనం. 2వ కొరింథీ పత్రిక 11వ వచనము, 11వ అధ్యాయము 23 నుంచి చూడండి. 23వ వాక్యం నుంచి నేను చెబుతున్నా. వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరీ విశేషముగా ప్రయాసపడి తిని మరీ అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదలలో, నా స్వజనుల వలనైనను ఆపదలలోను, అన్య జనుల వలనైనను ఆపదలలోను
పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదలను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుని వలన ఆపదల్లోను ఉంటిని. ప్రయాసములు కష్టములు తరచుగా జాగరణములతో ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నాయి. నేను మంచి పోరాటం పోరాడన్నా కదా, ఇదిగో ఈ విధంగా పోరాడాలి. ఏ విధంగా పోరాడాలి? ఓ యబ్బా, రాళ్లతో కొట్టబడ్డాను. ఆ జీవం అన్నటువంటి ఆ మార్గంలో ప్రవేశించాలంటే నేను పోరాడాను. ఇదిగో రాళ్ల దెబ్బలు తిన్నాను, కొరడా దెబ్బలు తిన్నాను. ఇదిగో సముద్రములో 2 దినాలు గడిపానంట. సముద్రములో 2 దినాలు ఎవరైనా ఉంటారా? ఆకలి నీళ్లు ఏ మాత్రము ఉండవు. అయినను నేను సముద్రంలో గడుపుతున్న అసలుకి ఆకలి అనేదే ఉండదు. కొన్నిసార్లు ఉపవాసంతోనే ఉన్నాడంట, జాగరం చేశాడంట, నిద్ర లేని రాత్రులు గడిపారంట. ఓ పౌలా, ఓ భక్తుడా, ఓ నీతిమంతుడా, అసలుకి ఇది మంచి పోరాటం ఏమన్నా? అసలు మంచి పోరాటం లాగా ఉంది. అసలుకి ఇంత దారుణంగా ఉంటాయా? ఇంత శ్రమలా? ఇది ఎక్కడ మంచి పోరాటం అయ్యా? అసలుకి ఇది మంచి పోరాటం. నువ్వేమో నేను మంచి పోరాటం పోరాడితినంటివి, నీ పోరాటం ఏదో ఇంత భయంకరంగావే అని ఆయన సెలవిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. నా పోరాటం ఈ విధంగానే ఉంది. ఈ విధంగా ఇరుకు ద్వారములో ప్రవేశించాలంటే ఈ మంచి పోరాటం పోరాడి నావలే మంచి పోరాటం పోరాడితే మీకు కూడా జీవ కిరీటం ఉంచబడుతుందని సెలవిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. క్రీస్తు పరిచారకుడై ఉండి అనేక యూదుల చేత 5 మార్లు దెబ్బలు తిన్నాడంట. ఆపదలలోను, పట్టణములలోను, అరణ్యములలోను, చాలా ప్రాణాపాయములలో ఉన్నాడంట. అంత గొప్పగా పోరాడాడంట. పౌలు గారి దృష్టిలో మాత్రం ఇది మంచి పోరాటము. మంచి పోరాటం అంటే మనం పొద్దున్నే వెళ్ళి చేనుకి వెళ్ళి కందులు కొట్టి ధాన్యం ఇంటి తెస్తే ఇదిగో పోరాడాను, ఇదిగో నా జీవితాన్ని సాగించే ఆహారం తీసుకున్నాను అని ఇవి అనుకుంటాం. ఇవి కానే కాదు. ఇవి అసలైన మంచి పోరాటం అంటే ఈ విధంగా ఉంటాయి. మంచి పోరాటం అంటే ఈ విధంగానే ఉంటుందా? అవును, ఈ విధంగానే ఉంటది. ఒకవేళ మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచామా? మనం అందరం క్రీస్తునందు విశ్వాసం ఉంచాం, బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం ద్వారా క్రీస్తులో నూతనంగా జన్మింపబడ్డాం. అలా పౌలు గారు అలా వాక్యం చెప్పి అనేక మందిని మార్చాడు. ఎంతమందిని మార్చాడు? ఒక తిమోతి అనే కుమారుని మార్చాడు, ఎపఫ్రోదితు అనే కుమారుని మార్చాడు, తీతు అనే కుమారుణ్ణి మార్చాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సంఘంలోకి చేరారంటే ఎందుకు చేరారు? సుఖ సంతోషాల కోసం వాళ్ళు చేరలే. ఇదిగో మాకు ఇంత లాభం వస్తుంది, ఇన్ని వసతులు ఉంటాయి మాకి అని వాళ్ళు చేరలే. ఓ కుమారులారా, మీరు మిమ్మల్ని పిలుచుకున్నది సుఖ సంతోషాల కోసం కాదు నాయన. ఇదిగో నా వలె నేను ఏ విధంగా అయితే మంచి పోరాటం పోరాడుతున్నానో మీరు నా అలానే పోరాడాలి. మీరు కేవలం విని విశ్వసించి ఉంటేనే సరిపోదు. మీరు కేవలం విని విశ్వసించి ఇంట్లో కూర్చుంటాను అంటే సరిపోదు నాన్న. ఇదిగో నా వలె మంచి పోరాటం పోరాడాలి మీరు. నేను మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నానంటే అందుకోసమే పిలుచుకున్నాను, అందుకోసమే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఆయా సంఘాలకు పత్రికలు ఇచ్చి మిమ్మల్ని పంపిస్తున్నాను అని సెలవిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. అంటే ఇప్పుడు మనకు కూడా వాళ్ళు ఏం నేర్పిస్తున్నారంటే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయన పక్షమున మంచి పోరాటం పోరాడాలి. శ్రమ అయినా, ఇరుకైనా, బాధ అయినా ఈ శ్రమలన్నిటిలో దేవుణ్ణి మహింపరిచే విధంగా ఉండాలి. మనం ఊరకనే విశ్వసించి ఊరకనే చర్చకొచ్చి ఊరకనే ఇంటికి వెళ్ళి ఉంటున్నామంటే మనం అలా ఉండకూడదు. ప్రభు యొక్క చిత్తము కానే కాదు అది. ప్రభు యొక్క చిత్తము కాదు. ఒకసారి ఫిలిప్పీ పత్రిక తీయండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం ఏం సెలవిస్తుందంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. నేనైతే విశ్వసించాను, ఆయన పక్షంలో నేను శ్రమ పడుతున్నాను. మీరు విశ్వసించారు కదా, మీరంతా విశ్వసించారు కదా కుమారులారా, ఓ ఫిలిప్పీయులారా, మీరందరూ విశ్వాసం ఉంచారు కదా. మీరు ఊరకనే విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ ఆయన పక్షమున శ్రమ పడాలి, ఆయన పక్షమున పోరాడాలి. ఆయన పక్షమున పోరాడి ఆ ఇరుకు ద్వారములో ప్రవేశిస్తే జీవం అనే మార్గం వస్తుంది కదా, అక్కడికి వెళ్తారు మీరు. పోరాడుకుంటే ఎవరికి కిరీటము ఇవ్వబడదు. అవునా కదా? పరుగెత్తకుంటే పందెములో గిఫ్ట్, పరిగెత్తకుంటే పందెములో గిఫ్ట్
ఇవ్వరు ఎవరు. పందెములు పరిగెడతాం కదా, గెలిస్తేనే మనకి ఏమేస్తారు. ఆ అసలుకి పోరాడిన తర్వాత మనం గెలుచుకోవాలి. ఏది నిత్య జీవం, పరలోకం అలా సంపాదించుకోవాలి. ఈయన చాలా భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు. అసలుకి ఎలాంటి శ్రమలు అంటే చాలా భయంకరమైన. ఒకసారి ఆ అపోస్తుల కార్యం చూడండి, 14వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. ఒక ప్రాంతానికి వెళ్ళింటాడు. 14వ అధ్యాయం 19వ వచనము. అంతియోకయు అంతియోకయు నుండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనంలో, అంతియోకయు నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అతని పట్టణము వెలుపలకి అతన్ని ఈడ్చుకొని పోయారంట. ఈడ్చుకొని పోయిన తర్వాత కాసేపటికి మరలా లేచి ఏం చేస్తాడు మరి? అయితే శిష్యులు అతను నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో దెర్బేకును బయలుదేరి పోయెను. వారు ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనియాకును అంతియోకయుకును తిరిగి వచ్చి శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. చూడండి, ఇరుకు ద్వారములో ప్రవేశించే వారు కొందరే. ఆ కొందరు ఏం చేస్తారంటే విపరీతంగా శ్రమ పడతారు, విపరీతంగా పోరాడతారు. దేనికోసం? దేవుని రాజ్యం నిమిత్తం ఆ జీవాన్ని కనుగోవడం కోసం, ఆ జీవంలో ఉండడానికి ఇష్టపడే వాళ్ళందరూ కూడా పోరాడతారు, పోరాడి గెలుచుకుంటారు. ఊరకనే ఏది కూడా రాదు. ఊరకనే ఏదన్నా వస్తుందే? పొద్దున్న నుంచి కష్టపడితేనే సాయంత్రంకి చేతి కూలి వస్తుంది. ఊరకనే ఎవరు రాదు. పని చేస్తేనే ఆ దేవుడు మెచ్చి ఇదిగో నీకు ఇవ్వబడినటువంటి బహుమానం ఉంది కుమారుడా అని సువార్త పక్షంలో మనం ఏం చేయాలంటే శ్రమ పడాలి. వాక్య పరిచర్య పట్ల శ్రమ పడాలి. ఇలా సంఘంలో చేరిన ప్రతి ఒక్కరు కూడా శ్రమ పడి పోరాడి ఏం చేయాలంటే ఆ నిత్య జీవాన్ని చేరుకోవాలి. ఇది పౌలు గారి దృష్టిలో ఇది మంచి పోరాటం. పౌలు గారి దృష్టిలో మంచి పోరాటం. మనకేమో ఇవి చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఒక్కటి అనుభవిస్తేనే మన జీవితం అంతా ఇంకా అయిపోతుంది. ఇంకా రాళ్ళతో కొట్టిన తర్వాత కూడా లేచి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాడు. ఒక్కసారి మనగా మనల్ని రాళ్ళతో కొడితే అబ్బో ఇంకా చచ్చిపోతాం. ఎడికి చచ్చిపోతాం. ఎందుకంటే మనం తట్టుకోలేం అసలుకి. అంత బాధను అనుభవించి ఇది మంచి పోరాటం అంటున్నాడు. మంచి పోరాటం మనం పోరాడగలమా చెప్పండి? అంత శ్రమ మనకుందా ఇందరికీ? అసలుకి లేదు. అంత శ్రమలు లేవు. కానీ మనం స్వార్థ పక్షమున దేవుని వాక్యం పక్షాన చాలా వెనుకబడి ఉన్నాం, సన్నగిల్లిపోతున్నాం, క్షీణించిపోతున్నాం అనేది వాస్తవం. అంటే దేవుని దృష్టిలో మంచి పోరాటం పౌలు గారి వలె పోరాడండి మీరని పౌలు గారిని ముందర పెట్టి దేవుడు మనకి కౌంటర్ వేస్తున్నాడు. ఇలా పోరాడండి. ఎలా అంటే పౌలు గారి వలె మీరు పోరాడండి. అలా పోరాడితేనే మీకు ఏమొస్తుంది చెప్పండి? జీవం వస్తుంది, ఆ పరలోకం వస్తుందని దేవుడు తన భక్తుల ద్వారా సెలవిచ్చాడు. ఇప్పుడు ఈయన దగ్గరకు వచ్చారు ఎవరు? పౌలు గారి దగ్గరికి శిష్యులు వచ్చారు. ఎవరు? తిమోతి వచ్చాడు, ఎపఫ్రోదితు వచ్చాడు, తీతుకు వచ్చాడు. వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు కూడా ఎలాంటి శ్రమలు అనుభవించారంటే ఒకసారి చూడండి. తిమోతి అనే భక్తుడు ఉన్నాడు. నేను కనిన నా కుమారుడు తిమోతి అంటాడు పత్రికలా. ఆ తిమోతి ఎలా ఉన్నాడంటే తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తం, అంటే నీళ్ళే త్రాగక అంటే చూడండి, ఒక కడుపు జబ్బుతో ఉన్నాడు. ఎవరు? తిమోతి గారు. తిమోతి గారు ఒక కడుపు జబ్బుతో ఉండి ఇదిగో ఎఫెసీ పట్టణంలో నువ్వు నిలిచి ఉండు, ఇదిగో నువ్వు పెద్దలను స్థిరపరచక్కడ అని దేవుని పని నిమిత్తం కడుపు జబ్బుతోనే వెళ్ళిపోయాడంట. దేవుని పని నిమిత్తం, దేవుని స్వార్థ నిమిత్తం, ఇదిగో విశ్వాసుల నిమిత్తం, ఇదిగో స్వార్థ అందాలని ఆశతో కడుపు జబ్బు అయినా పర్వాలేదు నేను వెళ్ళి అక్కడ స్థిరపరచాలి పెద్దల్ని అని ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళిపోతాడు తిమోతి గారు. ఇలా ఈయనే కాదు, తర్వాత ఇంకో భక్తుడు ఉంటాడు. అతని పేరేం పేరంటే ఎపఫ్రోదితు. ఈయన గురించి మరీ ఎక్కువ చెప్తాడు పౌలు గారు. చాలా మంచి నమ్మకస్తుడు, నా ప్రియ కుమారుడు, ఈయన వంటి త్యాగం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు.
ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చూడండి. 25వ వచనం నుంచి చదువుతా. మరియు నా సహోదరును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడన మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగియే చావునకు సిద్ధమయ్యుడను గాని దేవుడు అతని కనికరించెను. అతను మాత్రమే కాక దుఃఖం మీద దుఃఖం కలుగుకుండుటకై నన్నును కనికరించెను. చూడండి. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తం నాకున్న దుఃఖం తగ్గు నిమిత్తం అతనిని మరీ శీఘ్రముగా పంపితిని. నా యొడుల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమైండెను. చూడండి, ఎపఫ్రోదీతు, ఇది మంచి పోరాటం. భక్తుల్లో ఉండే మంచి పోరాటం ఏమిటంటే క్రీస్తు నిమిత్తం నేను చావడానికైనా సిద్ధపడతాను. క్రీస్తు పని నిమిత్తము, క్రీస్తు యేసు యొక్క స్వార్థ నిమిత్తం నేను చావడానికి సిద్ధపడతానని రడవుతున్నాడట. రోగి అయి ఉన్నప్పుడే, రోగముతో ఉన్నప్పుడే, జబ్బులతో ఉన్నప్పుడే భక్తులైన వారందరూ ఏం చేశారు చెప్పండి? శ్రమ పడ్డారు. మంచి పోరాటం పోరాడారు. మంచి పోరాటం పోరాడి ఇదిగో తన శిష్యులని స్థిరపరిచారు పౌలు గారు. ఇంత గొప్పగా వాళ్ళు సేవ చేసి వెళ్ళిపోయారు. చూడండి, తన ప్రాణమునైనను లక్ష్య పెట్టగా, తన దేహంలో ఉన్న ప్రాణంనైనా లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమయ్యాడంట. ఎవరు? ఎపఫ్రోదీతు అనే మహాభక్తులు. వీళ్ళందరూ మనకి ఏం నేర్పిస్తున్నారంటే మీరు కూడా మా మార్గాల్లో ఇదిగో యేసుప్రభు వారు చెప్పారు కదా, ఏమని? ఇదిగో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ప్రవేశించాలంటే మీకు ఏం తెలియాలి? పోరాటం తెలిసి ఉండాలి. అసలు ఎలా పోరాడాలంటే ఇదిగో పౌలు గారి వలె మంచి పోరాటం పోరాడాలి. అసలు మంచి పోరాటం పోరాడితేనే ఆ మంచి లోకమైన జీవం అనే పరలోకం వస్తుంది. అలా కాకుండా మనం పొద్దున లేచి మన పని మనం చూసుకుంటాం అనుకో, ఏదో ఎప్పుడో ఒకసారి చేస్తాం, దేవుని సంబంధమైన క్రియల్లో తక్కువ ఉంటాం అంటే మనం ఆసక్తి చూపకున్నట్టు. మనం ఆసక్తి విషయంలో మాందులు కాక ఎదిగే విషయంలో ఉండాలి, ఎదిగే విధంగా ఉండాలి. కాబట్టి చివరి వచనం చూసుకుని ముగించుకుందాం. ఫిలిప్పి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. వీళ్ళందరూ దెబ్బలు తిన్నారు, రోగాలను అనుభవించారు, ప్రతి విషయంలో శ్రమను అనుభవించారు. ఎందుకు అనుభవించారంటే వీళ్ళందరూ ఎందుకోసం అంటే దేవుని దృష్టికి మంచిదంట. ఈ మంచి పోరాటం దేవుని దృష్టికి చాలా మంచిదంట. 19వ వాక్యం చదువుతున్నా. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించడం అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. సువార్త చెప్తే నేడున్న కాలంలో కొడుతున్నారు, చంపేస్తున్నారు. మీరు మంచి విషయాలే చెప్తున్నారు, కీడు విషయాలు చెప్పట్లే. ఇదిగో మంచిగా బ్రతకండి, నీతిగా బ్రతకండి అని చెప్తుంటే మీకు అలాంటివి వస్తున్నాయంటే కీడు సంబంధమైన వస్తున్నాయంట. అలా కాకుండా మీరు మేలు చేసి శ్రమ అనుభవించడం కంటే కీడు చేసి చూడండి, తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన మేలు చేసి అంటే మీరు తప్పు చేయలే, తప్పుకి శిక్ష ఉంటది, కానీ మీరు మంచి చేసే శ్రమ అనుభవిస్తున్నారు, మంచి చేసే మంచి పోరాటం పోరాడుతున్నారు. ఈ మంచి పోరాటం ప్రతి ఒక్కరికి ఉండాలనేదే దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం చెప్పండి? అసలుకి ఇరుకు ద్వారముల ప్రవేశించుడి అన్నాడు. ఎవరు? మన యేసుప్రభు అన్నారు. అసలు ప్రవేశించాలంటే ఏం చేయాలి అని యేసుప్రభుని అడిగితే మరలా లూకాసు వార్తలు ఏం చెప్తున్నారు? ఇరుగు ద్వారమున ప్రవేశింప పోరాడండి అని చెప్తున్నాడు. మీరు పోరాడితేనే వస్తుంది, కానీ పోరాడుకుంటే ఆ జీవం అనే మార్గం రానే రాదు మీకు అని చెప్తున్నాడు. అసలుకి పోరాడాలంటే ఎలాంటి పోరాటం పోరాడాలంటే పౌలు గారిని అడిగాం, ఆయన చక్కని సమాధానం ఇచ్చాడు.
అంటే ఇప్పుడు మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ఏ ఏ విషయాలు అంటే అసలు ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి ఏం చేయాలి చెప్పండి? ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ! పోరాడాలి. పోరాడాలి. అసలకి ఎలాంటి పోరాటం ఉంటదంటే ఒక్క విషయమే పౌలు గారి నుంచి నేర్చుకుంది. ఇంకా ఉన్నాయి. అదేంటిదంటే మంచి పోరాటం పోరాడితినని సెలవిచ్చాడు. ఆ మంచి పోరాటమేమో ఇంతకాలం చూసాం. ఇదంతా చూసాం. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు. ఇది ఆయన దృష్టికి మంచి పోరాటం. ఇది నాకు మంచి పోరాటం. ఇలా అనుభవించి నేను నిత్య జీవానికి వెళ్ళాలని తన గ్రంథంలో, తన పత్రికల ద్వారా సెలవిచ్చాడు. కాబట్టి ఈ దినం మనం నేర్చుకున్నటువంటి ఈ వాక్యాన్ని దేవుడు మన అందరి హృదయములు ఫలింపజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ కేవలం ఆయన నామ ఘనత నిమిత్తమే మనందరిని వాడుకోలాగున ఆయనకు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవ మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని సరిచేయండి, మీరు మమ్మల్ని బలపరచండి. మీ పిల్లలైన వారందరికీ వాక్యాన్ని తండ్రి బోధించండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. ఆ వాక్యాన్ని ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి పాపంలో పడిపోకుండా పాపం చేయని జ్ఞానాన్ని అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇచ్చిన అవకాశాన్ని బట్టి సార్ గారికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు.